హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ ఎమ్మెల్యే నాహిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు హన్మకొండ జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు పల్లకొండ సతీష్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ 2వ గేటు వద్ద ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ ను వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ మొహమ్మద్ పాషా మాట్లాడుతూ విద్యార్థుల నిరుద్యోగుల 1200 మంది బలిదానాల శవాలపైన గద్దెనెక్కిన బాల్క సుమన్ మీకు కొంచెం మతిస్థిమితం ఉంటే ఆలోచించి మాట్లాడాలని, నిన్న ఎక్కడ కూడా బయట తిరగయనియమని, మీ ఇంటిపైన దాడులకు అయినా సిద్ధమని హెచ్చరిక జారీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ పాల్ స్కూల్ అధినేత ఆనంద్ మరియు జిల్లా మహిళా అధ్యక్షురాలు బంకా సరళ సంపత్ మరియు వరంగల్ యూత్ కాంగ్రెస్ పశ్చిమ ప్రెసిడెంట్ కంచర్ల నాగరాజ్, ఎన్ఎస్యుఐ సెక్రటరీ ఆనంద్, ఓని శ్రావణ్ శివ సాయి, సుజన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అరుణ్, స్టేట్ జనరల్ సెక్రటరీ రాహుల్ రెడ్డి, అఖిల్, సుధీర్, సునీల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో బాల్క సుమన్ అనే వ్యక్తి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ బాల్క సుమన్ కు ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పాలి అనుకున్నాం, కానీ ఆయన ఇంకా బుద్ధిగా బతికేటట్టు లేడు. మా ఎన్ఎస్యూఐ చేతిలో దెబ్బలినే వరకు ఉన్నది. అరే వీడెవడు ఈ బాల్క సుమన్ అంటోడు? వీడు తెలంగాణ ఉద్యమకారుడా? వీడు ఇదే తెలంగాణ ఉద్యమకారుడైతే ఆ రోజు ఒక్క రోజైనా వీళ్ళ మంత్రిని గాని వీళ్ళ ముఖ్యమంత్రిని గాని ఏ రోజైనా యూనివర్సిటీలలో పోయి అన్న నీ యూనివర్సిటీ స్టూడెంట్ అన్న మరి నా బాధలు ఇవ్వన్నా అని ఏ రోజైనా యూనివర్సిటీ విద్యార్థుల బాధలు వీడు పట్టించుకున్నాడా? మరి ఇదే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు ఆ రోజు నౌకలు రాక చనిపోయినప్పుడు ఏదైనా కుటుంబానికి పోయి పరామర్శించినవారా? నేను అంటాను మా ఎన్ఎస్యూ విద్యార్థి తరపున నువ్వురా రండా సుమన్వి, నువ్వు ఒక చెప్పులు మోసేటోనివి, నీకేం తెలుసు ఈ విద్యార్థుల బాధ? ఈ విద్యార్థులు అందరూ ఈ ఉగ్ర రూపంతోనే అందరూ ఏకమై ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం లేకుండా చేసినాక కూడా మీకు ఇంకా బుద్ధులు రస్తలేవంటే మా ఎన్ఎస్ఏ చేతుల మీదుగా మీరు దెబ్బలు తినే రోజులు దగ్గరనే ఉన్నాయి. బాల్క సుమన్ గుర్తుపెట్టుకో, అంత ఈజీగా ఉండే నీతో ఇప్పటి నుంచి నువ్వు ఎట్లా బయటకు వస్తావో తిరగబడతామని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఎన్ఎస్ఏ జిల్లా ప్రెసిడెంట్ పల్లకొండ సతీష్.